ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ రెండు అతిపెద్ద భాగస్వామిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో, నిధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న ఎందుకు వీళ్ళు గట్టిగా అడగడం లేదు అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ వీళ్ళ మద్దతుదారులు అయితే కేంద్రం అద్భుత సహకారం అందిస్తుంది, బుల్లెట్ ట్రైన్ వేగంతో పరిగెడుతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే పదే కేంద్రాన్ని పొగుడుతూ ఉంటారు. దేనికోసం పొగుడుతారు, ఏం చేస్తున్నారని పొగుడుతారు అన్నది అసలు అర్థమే కాదు. కానీ కొన్ని పరిశీలిస్తే వీళ్ళు పొగడడంలో ఓకే న్యాయం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకైనా, తెలుగుదేశం పార్టీ మీడియాకైనా అసలు అమరావతి వాళ్ళకు ప్రధాన కర్తవ్యం కాబట్టి అమరావతి కోసం విదేశాల నుంచి అప్పులు తీసుకోవడం కోసం కేంద్రం ఎప్పటికప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుంది కాబట్టి ఆ ఒక్కటే వాళ్లకు కొన్నంత ధైర్యం ఆశగా కనిపిస్తూ ఉంది. తాజాగా మళ్ళీ బ్రేకింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ అట, అమరావతికి కేంద్రం ఏమంటారు వరం అట, ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి. ఏందబ్బా కొంపదీసేవా నరేంద్ర మోదీ గారు ఈ కష్టకాలంలో అమరావతి కోసం ఏమైనా ఒక 1000 కోట్లు ఏమైనా ఇచ్చారా? పోనీ కనీసం ఒక 100 కోట్లు ఏమైనా ఇచ్చారా? వరం ఏంది, గుడ్ న్యూస్ ఏంది అని చెప్పి ఆసక్తిగా చూస్తే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి మరో 15,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెద్ద కొండంత అండ అయిపోయింది. సో ఇప్పటికే 1000 కోట్లు అమరావతి పేరు మీద తెచ్చారు కదా, ఇప్పుడు మరో కొత్తగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకోండి అని మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలో ఆ కొత్త అప్పు కోసం దరఖాస్తు పెట్టబోతుందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో మొత్తం మీద అమరావతి వాళ్ళ టార్గెట్. మరి అక్కడ ఏం అద్భుతాలు చేసుకోగలుగుతారో తెలియదు. కోర్ ఏరియాలో మొత్తం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు, రోజు చూస్తూ ఉన్నాం. పత్రికా యజమానుల కూతుర్లకు, కొడుకులకు, ఇంకొక వాళ్ళ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళకు, ఆ సామాజిక వర్గానికి వాళ్ళకంతా కోర్ ఏరియాలు ఇచ్చేస్తూ ఉన్నారు. అదొకటి రేట్లు పెరిగితే చాలనుకుంటున్నారేమో తెలియదు. రెండో విడత భూమి మళ్ళీ సమీకరిస్తామంటూ ఉన్నారు, ఏదో చేస్తూ పోతూ ఉన్నారు. ఎంతవరకు పూర్తి చేయగలుగుతారో, అసలు ఏం పూర్తి చేయగలుగుతారో, అంతా చేసిన తర్వాత అక్కడికి జనం వస్తారా, రాకపోతే ఏం చేస్తారు, జనాన్ని రప్పించంటే ఏం చేస్తారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. కేంద్రం ఓకే అంటుందట, విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చులు అయితే పెడుతూ ఉన్నారు. అది కూడా కాంట్రాక్టర్లకు చాలా దారుణమైన రేట్లు. ఏమనంటే మిసోమా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటారు. మరి అదేందో మరి ఇప్పుడు కొత్తగా కౌలు ఎవరు ఎత్తున్నారు, అప్పులు ఎవరి పేరు మీద ఎత్తున్నారు, వడ్డీలు ఎక్కడి నుంచి కడుతూ ఉన్నారు.